దేవుని యొక్క ప్రేమను నేర్పించండి. దేవుడు అంటే ఎవరో చెప్పండి, క్రీస్తు అంటే ఎవరో చెప్పండి, యేసయ్య ఎలాగ మిమ్మల్ని ప్రేమించాడో చెప్పండి. మీరు పిల్లల్ని మీరు పట్టించుకుంటే అదే గొప్ప మహిమ. మీ ద్వారా ఆయన పిల్లలను మనకిచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఆయన సన్నిధిలో పెంచడమే గొప్ప దేవుడికి ఇచ్చే మహిమ. పిల్లల్ని అలా వదిలేయమాకండి. పిల్లల్ని దేవునిలోనే నడిపించండి. దేవుని సన్నిధిలోనే వారు జీవించాలి. అప్పుడే దేవుడు కూడా ఎంతగానో సంతోషపడతాడు. దేవుని పిల్లలుగా జీవిస్తూ దేవుని యొక్క ఆత్మగా, మరి ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఆత్మగానే మీరు జీవించండి. శరీరంలో ఏం మాత్రము ఎంత మాత్రము జీవించమాకండి. హేట్ చేయండి మీ శరీరాన్ని. శరీరంగా జీవించి నిష్ప్రయోజనమైన దేవుడు చెప్తుంటే ఎందుకండి ఇంకా ఆ శరీరం కోసం మనం పాకులాడేది, దేనికోసం మనం పరిగెత్తేది? సో మన పిల్లల్ని కూడా ఆయన ఆత్మలుగానే మనం జీవింపచేద్దాం. ఆయన ప్రేమ ఏంటో చూపించండి. దేవుని ప్రేమ దేవునిలాగా